హే గాయ్స్, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం కదా. నేనైతే ఇంకా ఐసోలేషన్లోనే ఉన్నాను. బట్ చాలామంది ఏంటంటే వీడియోస్ చేయట్లేదు ఏమైపోయావు అని అడుగుతున్నారు. సో బతికే ఉన్నాను. అదే చెప్దామని ఇంకో వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇష్యూ ఏంటంటే నాకేంటో కొన్ని రోజులు అన్నిటి నుంచి ఆఫ్ అయిపోవాలనిపించింది. అసలు ఎందులోనూ ఉండాలనిపించట్లేదు, ఏ పని చేయాలనిపించట్లేదు. సో నేను కొన్ని రోజులు అలా ఒక ఐసోలేషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. బట్ నాకు అందరూ కాల్స్ చేసి అడుగుతుంటే వీడియోస్ చేయట్లేదు ఏంటి అని, అంటే ఇంతమంది ఉన్నారా మన వీడియోస్ చూసేవాళ్ళని నాకు అప్పుడు అనిపించింది. సో ఎనీవేస్ స్లోగా బయటకు వస్తున్నాను అనమాట ఐసోలేషన్ పీరియడ్ నుంచి. ఈరోజు ఊరికే వీడియో అప్లోడ్ చేయాలనిపించింది. పూజ అయింది, దసరా పూజ. సో చేసుకోవాలనిపించింది వీడియో, సరే చేస్తున్నా. నవ్ ఐఎమ్ బ్యాక్ విత్ అగైన్ ప్రొడక్ట్ రివ్యూస్. మన ఆల్ టైమ్ ఏం చెప్పాలి, ఎవర్ గ్రీన్, మన ఓన్ సబ్జెక్ట్ అనమాట ప్రొడక్ట్ రివ్యూస్. చాలా ప్రొడక్ట్సే వాడేసాయి ఐసోలేషన్ పీరియడ్లో. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ పర్ఫ్యూమ్. బెల్లా విటా రోజ్ ఉమెన్ అంట, ఉమెన్ పర్ఫ్యూమ్ ఇది. ఇదేంటంటే 4 సెట్స్ బెల్లా విటా 4 పర్ఫ్యూమ్స్ వచ్చాయి. అందులో ఇది వన్ ఆఫ్ ద పర్ఫ్యూమ్ అనమాట. సమ్ గిఫ్ట్ ప్యాక్లోనూ దేనిలోనూ వచ్చింది, అప్పుడు తీసుకున్నాను. ఎనీవేస్ నాకు సెంట్ అయినా అత్తరైనా ఏదైనా ఐఎమ్ ఓకే విత్ రోజ్ సెంటెడ్. రోజ్ సెంటెడ్ అంటే ఓకే. అండ్ ఇది ఇంకా ఉన్న వాటిలో ది బెస్ట్ సెంట్ అని చెప్పొచ్చు. వైటూది ఒకటి నచ్చింది, బట్ ఇది ఉన్న నేను తీసుకున్న ఆ 4 వాటిలో నాకు ఇది బాగా నచ్చింది అనమాట. అత్తరైనా లేదు ఇంకేదైనా జారా పర్ఫ్యూమ్స్ కానీ ఇంకేవైనా స్టూడియో బెస్ట్లో మనం వాడినవి ఏవైనా, నాకు రోజ్ ఈజ్ ద బెస్ట్ వన్. అండ్ ఇదైతే బెస్ట్. నేను ఎవరికైనా రిఫర్ చేస్తే ఎన్నిసార్లు అయినా కొంటే. ఇందులో నేను పెద్ద సైజ్ కూడా తీసుకున్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైలీ అబ్సెస్డ్ అండ్ సాటిస్ఫైడ్ పర్ఫ్యూమ్ టు మీ అనమాట. ప్రైస్ రేంజ్ చూసుకున్నా సరే, ప్రొడక్ట్ యూసేజ్ చూసుకున్నా, ఐమ్ హ్యాపీ విత్ దిస్. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది జూడియో లిప్స్టిక్. ఇట్ ఈస్ ప్రైస్డ్ ఎట్ 100 రూపీస్ అప్పట్లో. షేడ్ వచ్చి వెల్వెట్ వైన్ B2 మ్యాట్ లిప్స్టిక్ ఇది. ఇదైతే నా స్కిన్ మీద చాలా 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 బాగా సెట్ అయింది, మీడియం ఫెయిర్ స్కిన్కి. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ టోటలీ ఫెయిర్ అండ్ డార్క్ స్కిన్. 100 రూపీస్కి ఇదైతే ఆల్మోస్ట్ 10 months దాకా కంటిన్యూస్గా యూస్ చేసినా వచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట. 100 bucksకి దిస్ ఈస్ ద గుడ్ ప్రొడక్ట్. టెక్స్చర్ కానీ అంతా బాగుంది. బట్ ఇదేంటంటే ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లిప్స్టిక్ కాదు, ఇది బుల్లెట్ లిప్స్టిక్ అనమాట. ఎవరికైనా బుల్లెట్ లిప్స్టిక్స్ యూస్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ వన్. ఐ సజెస్ట్ ఫర్ 100 bucks. నెక్స్ట్ ఏంటి, ఇది వావ్ హిమాలయన్ రోజ్ ఫేస్ సీరం అంట ప్రొడక్ట్. ఇది నేను కొన్నానా నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. నేను ఏదో షాంపూస్ ప్రోడక్ట్ తీసుకుంటే ఇది ఫ్రీ వచ్చిందో లేదా ఏదో గిఫ్టో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. నాకైతే ఇది పెద్దగా సెట్ అవ్వదు. ఐఎమ్ ఓకే విత్ ద స్మెల్. రోజ్ అంటే మనకు ఓకే, ఆ స్మెల్, ఆ పెర్ఫ్యూమ్, ఆ సెంట్ మనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఓకే, ఐఎమ్ ఓకే విత్ దట్. బట్ ఎక్కువ ఏంటంటే నాకు ఇది అప్లై చేస్తే స్కిన్ బ్లాక్ వస్తుందని చాలామంది చెప్పారు. ఎప్పుడైతే నేను ఇది అప్లై చేసి వెళ్ళానో ఆ రోజు ఏంటి స్కిన్ బ్లాక్గా ఉందని అడిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నా స్కిన్కి అయితే ఇది పడలేదు. ఐ డోంట్ ప్రిఫర్ దిస్ వన్ టు ఎనీవన్. నాకు నచ్చలేదు. ఇంకెవరికైనా వాళ్ళ స్కిన్ టెక్స్చర్కి టైప్కి పడితే ఐఎమ్ ఓకే. ఇదేంటి, ఇన్సైడ్ ప్రైమరా? ఇన్సైడ్ ప్రైమర్. ఇది మినీ ప్యాక్ వచ్చింది, ఏదో ఆఫర్లోనే తీసుకున్నాను ఇది కూడా. దిస్ ఈజ్ ఎ గుడ్ ప్రైమర్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది. ఇది వైట్ కలర్లెస్ ప్రైమర్ అనమాట. ప్రైస్ రేంజ్తో కంపేర్ చేసుకుంటే చీప్ అండ్ బెస్ట్. ఏదైనా బ్యూటీషియన్స్కి కానీ లేదా ఈ డైలీ యూస్గా ప్రైమర్ యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ గుడ్. నాట్ ఫర్ మీ. నాది డ్రై స్కిన్ కదా, అంతగా సెట్ అవ్వాలి. ఆయిలీ స్కిన్ కానీ నార్మల్ న్యాచురల్ స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ బెస్ట్, బాగానే ఉంటుంది. 1 2 3 4 ప్రొడక్ట్స్ అయ్యాయి కదా. 5th 5 6 ఇది ఎలా అయినా సరే. మామయ్య ఆనియన్ కండిషనర్ ఒకటి, హెన్నా కండిషనర్ ఒకటి, రెండు ఒకటే ఫ్రేమ్లో పెట్టేస్తున్నాను. ఐఎమ్ నాట్ సో హ్యాపీ విత్ ద మామయ్య ప్రొడక్ట్స్. షాంపూస్ అయితే నాకు అసలు నచ్చలేదు. అంతకుముందు ఆనియన్ షాంపూ, హెన్నా షాంపూ తీసుకున్నా. రెండు నాకైతే ఏం నచ్చల. బాగా హెయిర్ ఫాల్ ఉంది, పెద్ద కండిషనింగ్ కూడా ఏం లేదు. ఎనీవేస్ ఇది ఎక్కువసేపు మాట్లాడాలని కూడా అనుకోవట్లా, నచ్చలేదు కదా ఇంకెందుకు. నెక్స్ట్ ఇది వచ్చి బాడీ షాప్ ప్రొడక్ట్స్ అంటే అమ్మాయిలు భలే క్రేజీ ఫీల్ అవుతారు కదా. బాడీ షాప్ షవర్ జెల్ బ్రిటిష్ రోజ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, ఫ్లోరల్ అండ్ రిఫ్రెషింగ్ అంట. స్మెల్ వరకు ఓకే. టెక్స్చర్ ఐఎమ్ నాట్ సో హ్యాపీ. వింటర్లో ఓకే అనుకుంటా, సమ్మర్లో ఇట్ వాస్ లైక్ గ్రీజీ. యూజువల్లీ బాడీ వాషెస్ కానీ ఫేస్ వాషెస్ కానీ కొంచెం సపల్గా, కొంచెం సల్ట్, ఒక టైప్ ఆఫ్ గ్రీజీనెస్ ఉంటుంది కదా, ఆ గ్రీజీనెస్ అయితే ఇందులో ఉంది.
కంప్లీట్ డ్రై ఫిలప్మెంట్ అయితే లేదు. ఐ డోంట్ ప్రిఫర్ దిస్ వన్ ఫర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇంకా జిడ్డు వచ్చేసి పింపుల్స్ వస్తాయేమో అని నా ఫీలింగ్. డ్రై స్కిన్ వాళ్ళకి ఏమైనా వర్కౌట్ అవుతుందేమో. అండ్ ప్యూర్లీ వింటర్ బాడీ వాష్ అనేది నా ఒపీనియన్. నేను చాలా క్రేజీ ఫీల్ అయ్యేదాన్ని బాడీ షాప్ ప్రొడక్ట్స్ అనగానే, అమ్మ సూపర్ ఒకసారైనా వాడాలని చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. దీని మీద ఆఫర్ కూడా లేదు ఆ టైంకి, ఎంఆర్పీ త్రూనే కొన్నాను. బట్ నాకేంటంటే నార్మల్ కమర్షియల్ ప్రొడక్ట్స్ ఏ టెక్స్చర్ అయితే ఉంటుందో ఇది ఆ కమర్షియల్ ప్రొడక్ట్ రేంజ్లోనే ఉంది. నాకేం సపరేట్ డిఫరెంట్ అని ఏం అనిపించలా. బ్రిటిష్ రోజ్ ఫ్లేవర్ కాబట్టి ఆ స్మెల్ ఉంది. ఇక టెక్స్చర్ నార్మల్ లేదర్ ఫార్మింగ్ అంతా నార్మల్, వేరే వాటితో కంపేర్ చేస్తే అంత గొప్పగా ఏం అనిపించలా. ఐ డోంట్ బై దిస్. మళ్ళీ అంత పెట్టి అంత ప్రైస్ పెట్టి ఆఫర్ కూడా పెట్టదు దాని మీద. మళ్ళీ అంత పెట్టయితే నేను మళ్ళీ కొన్నాను. ఇంకేమున్నాయి, చాలా ప్రొడక్ట్స్ అయిపోయినాయి. క్లీన్ అండ్ క్లియర్ ఫోమింగ్ ఫేస్ వాష్ అంట. ఇదైతే నేను చిన్న డబ్బా ఒకసారి దేనికో తీసుకున్నాను, నాకు అది నచ్చి ఇంకా పెద్దది కొనుక్కున్నాను అనమాట. బట్ నాకు వచ్చిన రివ్యూస్ ఏంటంటే ఎక్కువ మంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి అసలు ఇది నచ్చట్లేదు. ఎవరైనా ఆయిలీ స్కిన్ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఇది బాగుంది కదా అని అడిగితే పింపుల్స్ బాగా వచ్చాయి, నా ఫేస్ పాడైందని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఆయిలీ స్కిన్. బట్ నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే నార్మల్ స్ప్రింగ్ కానీ రైనీ సీజన్లో కానీ ఇది ప్రిఫరబుల్. సమ్మర్లో కొంచెం ఆయిలీనెస్ వస్తుంది, వింటర్లో కొంచెం డ్రైనెస్ వస్తుంది. ఇదైతే బెటర్. ఇది కాకుండా నేను ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ గుడ్ ఫర్ నార్మల్ టు డ్రై స్కిన్. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఆయిలీ స్కిన్. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చి ఏంటి అన్ని చేత్తోనే పట్టుకున్నాను నేను. హే, వన్ మోర్ లిప్స్టిక్ స్పిచ్ కదా మనందరికీ. 08 న్యూ డ్రీమ్ అంట. లాక్మే ఫర్ ఎవర్ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్. 08 న్యూ డ్రీమ్ లాక్మే ఫర్ ఎవర్ మ్యాట్. సో ఇదేంటంటే డైలీ యూస్ చేస్తే కన్సిస్టెన్సీ వైజ్ ఇదైతే 3 to 4 months వస్తుంది అనమాట. ఈ ప్యాకేజ్ ఈ సైజ్ ఇదే 250, అరౌండ్ 253 to 300 కాస్ట్ అవుతుంది. దిస్ ఈజ్ న్యూ డ్రీమ్ అనమాట. ఈ 2 టోన్ లిప్స్కి నా స్కిన్కి అయితే పెద్దగా సెట్ అవ్వలేదు, తేలిపోయింది. నేను మళ్ళీ ఇంకేదైనా మిక్స్ కొట్టడమో లేదంటే లిప్ లైనర్ రాసి ఏదైనా జిమ్మిక్ చేయాల్సి వచ్చేది. నాకు పెద్దగా సెట్ అవ్వలేదు ఇది. మేబీ ఫెయిర్ స్కిన్ వాళ్ళకి బాగుంటుందో, లేదా స్కిన్ సింగిల్ టోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది కంప్లీట్ న్యూడ్గా ఏదైనా వర్క్ అవుతుందేమో అని నా ఒపీనియన్. ఈ 2 టోన్ వాళ్ళకి ఏంటంటే కవరేజ్ ఎక్కువ కావాలి. నాకు అప్పర్ లిప్ చాలా బ్లాక్ ఉండటం వల్ల పెద్దగా ఇదైతే నచ్చలేదు. ఇదే బ్రాండ్లో నేను మావ్ ఎక్టసీ ట్రై చేశాను, అదైతే బాగా సెట్ అయింది నాకు. నా లిప్స్కి అసలు చాలా బాగుంది. ఇప్పుడు ఉన్నది మావ్ పెటల్ ఐగస్, ఇది కూడా బాగుంది. బట్ ఇది మాత్రం నాకు చాలా లైట్గా అనిపించింది. ఏదైనా డ్రెస్ని బట్టి ఆ టైంకి మూవ్ అయితే ఒక న్యూడ్ లాగా పెట్టుకోవడమే, కానీ ఎవ్రీ టైం అయితే నేను రీపర్చేజ్ అయితే నేను ప్రిఫర్ చేయను ఇది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇవన్నీ చిన్న బాబా. ఓకే చెప్పేద్దాం, చిన్నవే కదా. మామాఎర్త్ రాస్బెర్రీ స్కార్లెట్ అంట. మామాఎర్త్ లిప్స్టిక్ ఇదేదో ఆఫర్లో తీసుకున్నాను. ఇదైతే స్మడ్జ్ ప్రూఫ్ లిప్స్టిక్ అనమాట. ఈవెన్ ఇందాక ఇది కూడా వాటర్ ప్రూఫే, స్మడ్జ్ ప్రూఫ్ లిప్స్టిక్. ఇది స్మడ్జ్ ప్రూఫ్ లిప్స్టికే. దిస్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ, బాగానే ఉంది. ఇది ఏంటంటే బుల్లెట్ లిప్స్టిక్లో వస్తుంది, కానీ మనకు స్మడ్జ్ ప్రూఫ్ ఉంటుంది. చాలా లైట్ ఉంటుంది, కనీసం పెట్టినట్టు కూడా ఏదో ఉండదు. లిప్స్ డ్రై అవ్వడం కానీ ఏమి ఉండదు. టెక్స్చర్ కానీ అంతా బాగుంది. అండ్ కలర్ కూడా చాలా బాగుంది. స్ట్రాబెరీ స్కార్లెట్, మంచి ఫ్లేవర్. డూ ఐ రీపర్చేస్ దిస్ అంటే ఐ డెఫినెట్లీ రీపర్చేస్ దిస్. దిస్ ఈజ్ గుడ్ ఆన్ మీ. బట్ అప్లికేటరే కొంచెం ఇలా రెగ్యులర్ లిప్స్టిక్స్ లాగో లిప్ బామ్ లాగో కాకుండా సన్నగా పైకి ఉంది. అది రబ్ చేస్తుంటే ఏంటంటే విరిగిపోయింది, త్వరగా పోయింది. అలా విరిగిపోవడం దాని మీద అప్లికేషన్ ఇబ్బంది దీంతో, అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ లిప్స్టిక్ క్వాలిటీ అయితే వైజ్ అయితే ఇది గుడ్. నాట్ హ్యాపీ విత్ ద ప్యాకేజింగ్ అండ్ అప్లికేటర్. ఇంకేది, ఇది ప్లమ్ బాడీ లవిన్ బాడీ వాష్. ఏ ఫ్లేవర్ అబ్బా ఇది? పాప్కార్న్, క్యారమెల్ పాప్కార్న్ అంట. ఇది చిన్నగా ఏదో ప్లమ్ ప్రోడక్ట్స్ తీసుకుంటే నాకు ఫ్రీగా వచ్చిందనమాట. 3 to 4 days యూస్ చేశాను, కానీ ఐఎమ్ ఓకే విత్ ద స్మెల్. టెక్స్చర్ అంతా బాగానే ఉంది. బట్ ఇంకొంచెం పెద్ద డబ్బా అయితే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఆ 2 daysకి మనకి ట్రావెల్లో యూజ్ చేసాం, కానీ పెద్ద ఏంటి అనేది పెద్ద తెలియదు. బట్ ఎనీవేస్ ప్లమ్ ప్రొడక్ట్స్ అనేవి ఎప్పుడు బాగుంటాయి కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ వన్. ఈసారి ఏదైనా పెద్దది ట్రై చేసి చూద్దాం, బాగుంది. దిస్ వన్ హ్యాపీ ఎండింగ్ అనమాట. డాట్-ఇన్కి ఏమంటారు, డాట్-ఇన్కి రెటినాల్ సిరామైడ్ నైట్ రిపేర్ క్రీమ్ అంట. స్కిన్ కేర్లో నేను ఏదో స్మిటన్లో కొంటే నాకు ఫ్రీ వచ్చింది. యాక్చువల్గా నాకు ఈ ప్యాకేజ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో డాట్-ఇన్కి ప్రొడక్ట్స్ కొనాలని ఉండేది. లక్కీగా ఏంటంటే నాకు స్మిటన్లో ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఫ్రీ వచ్చింది. ఇదైతే చాలా చాలా బాగుంది. అసలు ఈ నైట్ క్రీమ్ నేను జస్ట్ ఊరికే ఎలా ఉంటుందని వాడేదాన్ని, కానీ జెల్ బేస్డ్ భలే ఉండేది. స్మెల్ అయితే ఏం లేదు, కానీ దీనికి
టెక్స్చర్ కానీ స్కిన్ని నెక్స్ట్ డేకి స్కిన్ ఉండే పద్ధతి కానీ ఇదైతే చాలా చాలా బాగుంది. డూ ఐ రిఫర్ టు ఎనీవన్ అంటే ఐ డెఫినెట్లీ రికమెండ్ టు ఎనీవన్. నేను కూడా ఈసారి పెద్ద క్రీమ్ అయితే కొంటాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సూపర్ క్రీమ్ అనమాట. సో చాలా వీడియోనే అయ్యి ఉంటుంది, చాలా థాట్స్ చెప్పేశాను. నా మీద బెంగ పెట్టుకున్న వాళ్ళందరికీ నేను కనిపించడం కోసం మళ్ళీ వీడియో చేశాను. మళ్ళీ వచ్చేస్తాను. బై 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 బై.